హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 275. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరి దేవితో పాటు స్వీటీ కూడా వచ్చింది. చీర కట్టుకొని ఉంది స్వీటీ. ఆవిడే స్వీటీని లేపి రెడీ అవ్వమని చెప్పింది. వెళ్దామా అర్హన్? చక్కగా రెడీ అయి వచ్చి అడిగింది రాజేశ్వరి. కాసిం కారు తీయటంతో అందరూ కారులో స్టార్ట్ అయ్యారు. అర్హన్ కారు దిగగానే చుట్టూ చూస్తూ, నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చానా అని అడిగాడు. నువ్వు స్వీటీ కలిసి పూజలు చేశారు కదా అర్హన్, అందుకే ఇంతకు ముందు వచ్చినట్టు అనిపిస్తున్నట్టుంది నీకు. పద లోపలికి వెళ్దాం అని ఆవిడే దగ్గరుండి అర్హన్ చేతిని పట్టుకుని మరీ నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళింది. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ లోచన పూజ జరిపిస్తూ ఉంది. ఆమెను చూసిన రాజేశ్వరి, ముందు మనం ప్రదక్షిణం చేసి వద్దాం అని అర్హన్ని తీసుకుని వెళ్తూ శారద వైపు చూసి గర్భగుడి వైపు చూపించి సైగ చేసింది. నేను పూజకి ఏర్పాట్లు చేసి వస్తాను. అత్తగారి సైగ అర్థం చేసుకుని సైలెంట్గా వెళ్ళింది శారద. లోచనాని చూడగానే త్రిలోచన అని ప్రేమగా పిలిచింది. మీరు రారేమో అనుకున్నాను అత్తమ్మ, అందుకే నేనే ఆయన పేరు మీద పూజ పూర్తి చేపించాను అంది. చందు ఇక్కడే ఉన్నాడు తల్లి. అవునా, ఎక్కడత్తమ్మా? కళ్ళ నిండా సంతోషంతో అడిగింది. వాడితో పాటు ఆవిడ కూడా ఉంది తల్లి అని నెమ్మదిగా చెప్పింది. లోచన మొహం బాధతో నిండిపోయింది. నువ్విక్కడ నుండి వెళ్ళిపో లోచన, ఆవిడకు కనిపించకుండా ఎక్కడి నుండి అయినా చందుని చూడు. వాళ్ళ కంట నువ్వు పడకు లోచన. వాడిలో చాలా మార్పు కనిపిస్తుంది. ఉదయం నేను పూజ చేస్తున్నప్పుడు కూడా నువ్వు గుర్తొచ్చినట్టున్నావు. కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉంటే చాలు అని చెప్పింది శారద. నిజంగానే బావకు నేను గుర్తొస్తున్నానా అత్తమ్మ? మొహంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే అడిగింది లోచన. నిజంరా, అబద్ధం చెప్పి నిన్ను మాయ చెయ్యను కదా నేను. నిజమే చెప్తున్నాను. నువ్వు వెళ్ళు, ఎక్కడైనా దూరంగా ఉండి వాడిని చూడు అంది శారద. అలానే అత్తమ్మ అని అక్కడ నుండి దూరంగా వెళ్ళి గర్భగుడిలో ఉండే వాళ్ళకి కనిపించకుండా నిలబడింది. దూరం నుండైనా అర్హన్ని చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. వాళ్ళు ప్రదక్షిణ చేసి వచ్చేసరికి గర్భగుడి దగ్గర ఖాళీగా ఉండటంతో మనవడిని తీసుకుని వెళ్ళింది రాజేశ్వరి. వాళ్ళనే అనుసరించింది స్వీటీ. అర్హన్ని దూరం నుండే చూసుకుంటుంది లోచన. ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. తను ఉండాల్సిన ప్లేస్లో స్వీటీ ఉందన్న బాధ అర్హన్ పక్కన నిలబడిన స్వీటీని చూస్తే కలిగింది. కానీ తన బాధను తమాయించుకుని అర్హన్ని చూస్తుంది కళ్ళ నిండుగా. రామయ్య గారికి అర్హన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. మనవరాలుగా పెంచుకున్న త్రిలోచన బాధకి కారణమైన రాజేశ్వరిని చూస్తుంటే కోపం పెరుగుతుంది. అయినా గర్భగుడిలో నిలబడి మరొకరి మీద ద్వేషం చూపించకూడదు అనుకుంటూ తన బాధని కోపాన్ని కంట్రోల్ చేసుకుని అర్హన్ పేరు మీద పూజ చేస్తూ అలవాటులో పొరపాటుగా ధర్మపత్ని సమేతస్య అని చదివేశారు. పూజారి గారు, మీరు మర్చిపోయినట్టున్నారు, మా మనవడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు నొక్కి మరీ చెప్పింది రాజేశ్వరి. ఆ సర్వేశ్వరుడు నా నోటితో అలా చెప్పించాడంటే దానిలో ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది కదండి అన్నారు ఆయన కూడా తెలివిగా. మీరు చెప్పింది నిజమే. మా మనవడికి మనవరాలకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మీరే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. ముహూర్తం అది కూడా మీరే పెట్టాలి అంది రాజేశ్వరి. క్షమించండమ్మా, వయసు పెరిగింది కదా, అంతంతసేపు కూర్చుని వివాహాలు అవి జరిపించలేకపోతున్నాను.
నాకు తెలిసిన వాళ్ళని పంపిస్తానులేండి అన్నారు నిర్లిప్తంగా. మీ చేతుల మీదుగా జరగాలని మా కోరిక, మీరే వస్తే బాగుంటుంది అని నొక్కి చెప్పింది రాజేశ్వరి. పూజ అయ్యాక మాట్లాడుకుందాంలేండి అని పూజ పూర్తి చేయడం మొదలుపెట్టారాయన. ఈసారి అర్హన్ పేరుతో కలిసి లోచన పేరుని పైకి చదవకపోయినా మనసులోనే చదివి పూజ పూర్తి చేశాడు. నానమ్మ, నేను గుడి చూసొస్తాను, నాకు ఈ గుడి చాలా బాగా నచ్చింది అన్నాడు అర్హన్. మరోసారి వద్దాంలే అర్హన్, ఇంతసేపు నువ్వు బయట ఉండడం మంచిది కాదు అంది. ఏం కాదులే నానమ్మ, నేనిప్పుడు బానే ఉన్నాను అని ఆవిడ మాటలు వినకుండా ముందుకు వెళ్తుంటే, స్వీటీ వస్తుంది ఆగు అర్హన్ అని స్వీటీని వెనక వెళ్ళమని సైగ చేసింది. అర్హన్ తన వైపు రావటం చూసి లోచన పక్కకి తప్పుకొని కోనేటి వైపు వెళ్ళింది. 9వ నెలలో అడుగుపెట్టిన తనకి కాస్త ఎక్కువసేపు నిలబడినా, వేగంగా నడిచిన ఆయాసం వస్తుంటే ఇంకా నిలబడలేక వెళ్ళి అక్కడి మెట్ల మీద కూర్చుంది. అర్హన్ చుట్టూ చూస్తూ, ఈ ప్లేస్ చాలా బాగుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఏవో పాజిటివ్ వైబ్స్ మనసుని ప్రశాంతంగా ఉండేలా చేస్తున్నాయి తనలో తనే అనుకున్నాడు అర్హన్. ఇక్కడ పొల్యూషన్ అది ఉండదు కదా అర్హన్, స్వచ్ఛమైన ఈ గాలి మనల్ని రిలాక్స్ చేస్తుంది స్వీటీ అంది. నువ్వింత మంచిగా ఎలా మారిపోయావు స్వీటీ, నాకు తెలిసిన నువ్వు ఇలా ఉండవు కదా, అండ్ నీ క్యారెక్టర్ కూడా ఇది కాదు కదా, అసలు నీకు నాకు పెళ్ళేంటి, నాన్ సెన్స్ అన్నాడు మొహం చిరాగ్గా పెట్టి. అది నానమ్మ నిర్ణయం అర్హన్, ఏదైనా ఉంటే తనతో మాట్లాడు మొహం పక్కకి తిప్పుకొని కోపంగా చెప్పింది స్వీటీ. వాళ్ళ మాటలు వినిపిస్తుంటే తల కిందకు దించుకొని, వీళ్ళు ఇటెందుకు వచ్చారు అనుకుంది లోచన. వాళ్ళు దగ్గరకు రావటం చూసి అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుని పైకి లేవబోయింది. కానీ సడన్గా లేవటంతో కడుపులో బిడ్డ ఒక్కసారిగా కదలటంతో పొట్ట మీద చెయ్యి పెట్టుకుని తెలియకుండానే అమ్మా అని చిన్న శబ్దం చేస్తూ కూర్చునిపోయింది లోచన. లోచన బాధతో అమ్మా అని అరుస్తూ కూర్చోవడం చూడకపోయినా అర్హన్కి ఆమె పిలుపుతో పాటు అందులో ఉన్న బాధ కూడా అర్థమయ్యి పరుగున ఆమె దగ్గరకు వెళ్ళాడు. వెనుక నుండి మాత్రమే కనిపిస్తుంది లోచన, అయినా కూడా అర్హన్కి ఆమె రూపాన్ని ఇంతకు ముందు కూడా చూశాను అన్న భావన కలిగింది. వేగంగా పడిన అతని అడుగులు లోచన పక్కన ఆగాయి. ఆమె ఎత్తైన పొట్ట మీద చేత్తో నిమురుకుంటూ కనిపించింది. ఒక్క క్షణం అలా ఆగిపోయాడు అర్హన్. నిండుగా ఉన్న ఆమె రూపం అర్హన్లో తెలియని పులకింతని రేపింది. కొన్ని క్షణాలు అతని చూపులు ఆమె మోము మీద అలా నిలబడిపోయాయి. ఉన్నట్టుండి కడుపులో బిడ్డ అంత వేగంగా ఎందుకు కదిలాడో అర్థం కాక నెమ్మదిగా పొట్టని సవరదీస్తూ, ఏమైంది కన్నా నీకు, ఎందుకు అంతలా అల్లరి చేస్తున్నావు, నాకు నొప్పిగా ఉంది కన్నా, నెమ్మదిగా అని లాలనగా చెప్తున్న లోచన మాటలు విని అర్హన్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అప్రయత్నంగా. కన్నా, నాన్న గుర్తొచ్చారా, నాన్న కోసమా ఈ అల్లరి, ఎంతకీ కడుపులో బిడ్డ కదలటం ఆపకపోవటంతో పాటు అంతకంతకు వేగం పెరుగుతుంటే అప్రయత్నంగానే అంది ఆ మాట. నాన్న అని లోచన నోటి నుండి వినగానే ఏదో తెలియని సంతోషం ఒక్కసారిగా చుట్టుముట్టింది అర్హన్ని. కన్నా, అమ్మకి నొప్పిగా ఉందిరా, నాన్న కోసం అమ్మ కూడా ఎదురు చూస్తుంది కదా, అమ్మని అర్థం చేసుకోరా అంటూ నొప్పికి తట్టుకోలేక వెనుక మెట్టు మీద వంగినట్టుగా కాస్త వెనక్కి సాగిలపడింది. అదే సమయంలో ఆమె చూపు తననే రెప్పవేయకుండా చూస్తున్న అర్హంత్ వైపు పడింది. ఒక్కసారిగా లోచన కళ్ళలో మెరుపులు మెరిశాయి. బావా
అప్రయత్నంగానే పలికింది. కానీ ఆమె గొంతు దాటి ఆ మాట బయటకు రాలేదు. పెదవుల కదలిక మాత్రమే కనిపించింది. అంతలోనే కడుపులో ఉన్న బిడ్డ బలంగా కిక్కివ్వటంతో అప్రయత్నంగానే అమ్మా అన్న అరుపు బాధగా వచ్చింది. అర్హన్ ఇంకా ఆగలేదు. చప్పున కిందకు వంగి ఆమె పొట్ట మీద చేతిని నిలిపి ఏమైంది మీకు అనబోయాడు. కానీ లోపల బేబీ మూమెంట్స్ తనకు తెలుస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు ఆమె కళ్ళలోకి. తన బిడ్డకి కూడా తండ్రి గురించి తెలిసినట్టు ఉంది. అందుకే తండ్రి స్పర్శ కోసం నన్ను ఇబ్బంది పెట్టి చివరికి తండ్రి స్పర్శ దొరకగానే ఆనందంగా లోపల జంప్స్ చేస్తున్నాడు అనుకుంటూ చాలా రోజుల తర్వాత అర్హన్ని దగ్గర నుండి చూస్తున్న సంతోషంతో పెదవుల మీద చిన్న నవ్వుతో చూస్తుంటే బేబీ మూమెంట్స్ ఎక్కువగా తనకు తెలుస్తుంటే నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు తనకే తెలియకుండా. హా అని చిన్నగా తల మాత్రమే ఆడించింది. మరి బేబీ మూమెంట్స్ ఎందుకు అంత ఫాస్ట్గా ఉన్నాయి? పొట్ట మీద చిన్నగా నిమురుతూ తనకే తెలియకుండా ముద్దు చేస్తున్నాడు. 9th మంత్ ఇప్పుడు, అందుకే బేబీ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది లోచన. కన్నా అమ్మని ఇబ్బంది పెట్టొచ్చా? తప్పు కదా. చూడు పాపం అమ్మ ఎలా చెమటలు పట్టేశాయో. లోచన పక్కన కూర్చుని మరో చేత్తో ఆమె నుదుటిన పట్టిన చెమటని చిన్నగా చేత్తోనే తుడుస్తూ అడిగి నోటితో గాలి ఊదాడు పెదవులు గుండ్రంగా చేసి. అర్హన్ మాటలు వినగానే బుద్ధిగా మారిన బేబీ మూమెంట్స్ నెమ్మదిస్తే చల్లగా మోమిని తాకిన అర్హంత్ ఊపిరి ఆమె మనసులో ఉన్న భారాన్ని తగ్గించింది. అందంగా విచ్చుకున్నాయి ఆమె పెదవులు. స్వీటీ దూరం నుండి వాళ్ళనే చూస్తూ ఆశ్చర్యంగా నోరు తెరిచేసింది. ఆమె చిరునవ్వు చూడగానే అతని పెదవులు కూడా అందంగా విచ్చుకున్నాయి. 9th మంత్ అంటున్నారు, కానీ మీరలా కనిపించటం లేదు. సరిగ్గా తినకపోతే బేబీ వీక్గా ఉంటుంది కదా. పైగా ఈ టైంలో రెస్ట్ తీసుకోకుండా ఉదయమే గుడికి రావటమే కాదు, ఇలా కింద కూర్చోవడం కూడా తప్పు కదా. బేబీ నిన్ను ఇబ్బంది పెట్టడంలో తప్పే లేదు నవ్వుతూ అన్నాడు. కానీ ఆమె పొట్ట మీద చేతిని మాత్రం తీయలేదు. లోచన సమాధానం చెప్పలేకపోయింది. అసలు అర్హన్ మాటలు తన మనసుకి చేరటం లేదు. తనకు దగ్గరగా ఉన్న అర్హన్ని హత్తుకొని ఆమెని గుండెల్లో అతని గుండెల్లో సేద తీరుతూ వాళ్ళ ఎడబాటుని మర్చిపోవాలని అనుకుంటుంది. కానీ అది సాధ్యం కాదని, ఇప్పుడు తను అర్హన్ ప్రియ భార్య లోచన అని అతనికి గుర్తు లేదన్న విషయం ఆమెకు గుర్తు రాగానే మనసు మూగగా రోదించింది. దాని ఫలితంగా ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆమె కళ్ళలో సన్నగా తిరుగుతున్న నీటిని చూసి తట్టుకోలేకపోయాడు. అప్రయత్నంగానే ఆమె తలని గుండెలకు హత్తుకొని నొప్పిగా ఉందా అని అడిగాడు. కన్నీళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆమె కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు అతని గుండెలను తాకుతుంటే ఏం కాదు, ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు వీక్ అయిపోతావు. నీ బేబీ కూడా నీ బాధని షేర్ చేసుకుంటుంది. కడుపులో ఉన్న బేబీ సంతోషంగా హెల్దీగా ఉండాలి కదా. ఇలా కన్నీళ్లు పెట్టుకమ్మా, చిన్నపిల్లకి చెప్పినట్టు లాలనగా చెప్పాడు. అర్హన్ మాటలు ఆమె మనసుకి నవనీతం రాసినంత చల్లదనాన్ని కలిగించాయి. ఆమె బాధ గాలిలో దూదిలా మాయమైపోయింది. చల్లని పండు వెన్నెల కురిసినట్టుగా మధురంగా నవ్వింది. ఆ నవ్వు మోము చూడటానికి అన్నట్టుగా ఆమెకు దూరం జరిగి, నువ్వు నవ్వితే చందమామలా ఉన్నావు. నీ బేబీకి కూడా నీ నవ్వే వస్తుంది. హాస్పిటల్కి వెళ్దామా? ఇప్పుడు ఓకేనా అని అడిగాడు. నేను బానే ఉన్నాను అని లేవటానికి ప్రయత్నం చేస్తుంటే
ఆమె చేతిని పట్టుకుని సాయం చేశాడు అర్హంత్. అప్పుడే బేబీ మరోసారి కదలటంతో అర్హన్ చేతులు అతనికి తెలియకుండానే ఆమెను దగ్గరకు తీసుకున్నాయి. అర్హన్ గుండెల్లో సేద తీరాలి అన్న ఆమె కోరిక ఆ రకంగా మరోసారి ఫలించింది. మరిప్పుడు వాళ్ళని రాజేశ్వరి చూస్తుందంటారా? చూస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.